ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 566వ భాగము. వాసిష్ఠ మహాదేవుడు రాముల వారితో చెప్తున్నారు, రామా, ఎప్పుడైనా సరే సాధు సేవ, సాధు సంగమము, సాధు సేవ అనేది గనక మానవుడు బాగా తీవ్రంగా చేసినట్లయితే మనసు దానికదే నిర్మలమైపోతుందయ్యా. మనసు శుద్ధి కావాలంటే కేవలం సాధు సేవ అనేది దానికి చాలా గొప్పగా ఉపకరిస్తుంది. ఎప్పుడైతే సత్వగుణం, రజస్తమో గుణాలు తగ్గి సత్వం బాగా శుద్ధి అయిందంటే అటువంటి అప్పుడు ఆ సాధకునిలో ప్రాణము అపానం, ప్రాణ అపానాలు సక్రమంగా ప్రసరిస్తాయి. ప్రాణాపానాలు సక్రంగా ప్రసరించాలంటే సత్వగుణం వృద్ధి పొందాలి, శుద్ధి కావాలి సత్వగుణం. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రాణ అపానాలు సక్రమంగా ప్రసరిస్తాయో, అవి క్రమంగా ఉంటాయో, అదే ఆరోగ్యం. అందులో గల అసమతుల్యమైతే, అవి అసమంగా ప్రసరిస్తే అదే వ్యాధి. నువ్వు అడగచ్చు, ప్రాణాపానాలకు ఆరోగ్యానికి ఏమిటి గురుగారు సంబంధం అని అడుగుతావేమో. ఈ ప్రాణం కానీ అపానం కానీ ఇవి బాగా ఉంటేనే తిన్న అన్నం చక్కగా జీర్ణం అవుతుంది. మనకు కూడా ఆధునిక భౌతిక శాస్త్రం, వైద్య శాస్త్రం కూడా ఏం చెప్తుంది? గట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు. అర్థమైందా? జీర్ణ వ్యవస్థ బాగుంటే శరీరంలో చాలా రోగాలు శమిస్తాయి అనేది ఆధునిక సైన్స్ చెప్తున్నటువంటి విషయం కూడాను. కాబట్టి ప్రాణాపానాలు బాగా ఉన్నట్లయితే తిన్న అన్నం చక్కగా జీర్ణమవుతుంది. రాకపోకలు, ప్రాణము అపానము. ప్రాణం అంటే బయటికి వచ్చేది, అపానం అంటే లోపలికి వెళ్ళేటువంటి వాయువు అనమాట. ఈ రాకపోకలు ఎప్పుడైతే బాగుంటాయో ఆ వ్యక్తికి ఏ వ్యాధి ఉండదు. అర్థమైందా? ఈ జీవుడు, లోపల ఉన్నటువంటి జీవుడు, వీడిని మామూలు పుర్యష్టకం అని అంటుంటాం. ఇది అష్ట ప్రకృతులతో కూడి ఉంటాడట. వీడు అష్ట ప్రకృతులతో కూడి ఉంటాడట. పంచభూతాలు, మనసు, బుద్ధి, అర్థమైందా? వీటిని అష్ట ప్రకృతులు అంటారని మనకు తెలుసు. ఈ అష్ట ప్రకృతులతో కూడినటువంటి పుర్యష్టకుడు అనే పేరుతో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడే, లోపల ఉన్నటువంటి జీవాత్మ. అర్థమైందా? ఈ జీవాత్మ ఎలా ఉంటుంది? ఈ పురంలో ఉందన్నమాట ఈ జీవాత్మ. వీడికి ప్రాణం అని పేరు గల కుండలిని అనేటువంటి శక్తి ఒకటి ఉంటుందంట ఈ జీవుడికి. అర్థమవుతుందా? జీవుడికి ప్రాణం అనేటువంటి పేరు గల కుండలిని అనేటువంటి శక్తి, ఆ ప్రాణం అనే పేరు, దాని పేరు కుండలిని అనేటువంటి ఒక శక్తి ఒకటి లోపల ఉంటుందంట మూలాధార చక్రంలో. ఇప్పుడు పూరకాన్ని కనుక బాగా అభ్యసించి, బాగా పూరకం అంటే బాగా శ్వాసని బాగా తెలుసు కదా, పూరకం అంటే బాగా దమ్ బట్టి బాగా తీయడం అనమాట. పూరకాన్ని బాగా అభ్యసించి ఆ లంగ్స్ నిండా కూడా వాయువుతో పూరిస్తావో అప్పుడు అది ఆ బాగా ఆక్సిజన్, ఆ వాయువు అంతా కూడా అంత సమంగా ప్రవహిస్తుందంట. సమంగా ప్రవహించి మేరు స్థానం చేరుతుంది అంటున్నారు ఇక్కడ. మేరు అంటే ఏంటంటే ఇది వెన్నుపాము, మేరు స్థానం అంటే వెన్నుపాము అనమాట. అర్థమవుతుందా? ఆ వెన్నుపాములో సుషుమ్న అనేటువంటి నాడి ఉంటుందట. అది అక్కడేంటంటే సుషుమ్న నాడితో సంధించి ఉంటాయంట అన్ని నాడులు కూడా. అప్పుడు ఆ సుషుమ్న నాడులతో సంధించిన చక్కగా ఈ వాయువు ఎప్పుడైతే చేరుతుందో ఆ సుషుమ్న నాడి అలాగే ప్రాణశక్తి అలాగ పైకి వెళ్తూ
కుండలిని రూపంగా పైకి తన్నేస్తుందంట, పైకి తన్నుకుంటూ పైకి వెళ్తుందంట. అది అర్థమైందా? ఇప్పుడు ఒక బంతిలాగా ఎగిరిపోతుంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఈ విధంగా కనుక బాగా దీన్ని ఈ రేచక పూరకాలని బాగా అభ్యాసం చేసినట్లయితే బాగా, అంటే చాలా క్రియాయోగం అంటారు దీన్ని. ఇదంతా వీటన్నిటి కూడా క్రియాయోగం అనేటువంటి పేరు. పతంజలి చెప్పినటువంటి క్రియాయోగం అనేటువంటి ఆ యొక్క వ్యవస్థ కిందకు వస్తుంది ఇదంతా అనమాట. అంటే ఏమవుతాడు, ఒక రకంగా యోగులంతా వ్యోమగాముల్లాగా అవుతారని అంటారనమాట ఇక్కడ వశిష్ఠ మహర్షి. చెప్పాలంటే యోగాభ్యాసం చాలా గొప్పది, చాలా కష్టతరమైనది కూడా ఇది. ఈ యోగా బాగా ఈ అభ్యాసం వలన ఏం జరగాలంటే బ్రహ్మనాడి ప్రవాహం సుషుమ్నలో ప్రవహించాలి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. బ్రహ్మనాడి ప్రవాహం సుషుమ్నలో ప్రవహించాలట. ఎప్పుడైతే ఈ యోగం బాగా సిద్ధించి ఈ బ్రహ్మ నాడీ ప్రవాహం ఆ సుషుమ్నలో బాగా ప్రవహించిందో అప్పుడు అటువంటి యోగికట రకరకాల సిద్ధులు సిద్ధిస్తాయట. ఆకాశ గమనం, ఆకాశ గమనం అంటే ఆకాశంలో స్వేచ్ఛగా సంచరించేటువంటి, అర్థమైందా? ఆ విధంగా అటువంటి శక్తులు, చాలా శక్తులు అబ్బుతాయట. ఒక స్వప్నంలో చూసినట్టు చూస్తుంటారంట వాళ్ళు. ఇక్కడ రెండున్నాడు, అపానం ప్రాణం అనేది. లోపలికి వచ్చేది అపానం, బయటికి పోయేది ప్రాణం అంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు కుండలిని రూపంగా ఉండేటువంటి జీవశక్తి, మూలాధారంలో ఉండేటువంటి జీవశక్తి, అంటే ఆ జీవశక్తి నేను అనే స్ఫురణతో ఉంటుందంట. ఆ జీవశక్తి అది ఏం చేస్తుందంటే ప్రాణశక్తి అనేటువంటి, ఇప్పుడు ప్రాణశక్తి ఒక వాహనం అనుకోండి, ఒక కారు అనుకోండి, ఆ కారులో మనం కూర్చున్నట్టుగా ఈ జీవశక్తి కుండలిని అనేటువంటి జీవశక్తి నేను అనే స్ఫురణ ఆ ప్రాణశక్తిలో కూర్చోవాలంట. యోగంలో ఇంత జరగాలట. మరి ఇవన్నీ మనకు తెలియదు, వశిష్ఠ మహర్షి చెప్తుంటే థియరిటికల్గా మనం చెప్పుకుంటున్నాం అంతే. అర్థమవుతుందా? ఇదంతా కూడాను యోగంలో సిద్ధి పొందిన వారు చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్కడది ప్రాణశక్తిలో అనేటువంటి వాహనంలో ఈ జీవశక్తి నేను అనే స్ఫురణ అలాగా కూర్చోవాలంట. అలా కూర్చున్నాక ఈ ప్రాణం ఇట్లా బయటికి పోతూ ఉన్నప్పుడు, బయటికి పోయేది ప్రాణం కదా, బయటికి పోతూ ఉన్నప్పుడు దాంతోపాటు ఈ జీవశక్తి కూడా బయటికి రావాలట. అర్థమైందా? యోగంలో అటువంటి సిద్ధిని పొందాలట. అంటే ఈ జీవశక్తి బయటికి వచ్చింది అంటే ఏమవుతుంది, శరీరం ఖాళీ అయిపోయింది అక్కడ. ఇంకా శరీరంలో ఇంకా నీవు ఉండవు. ప్రాణం బయటికి వస్తే ఇక ప్రాణము, ఆ జీవశక్తి బయటకు వస్తే ప్రాణం కూడా శరీరంలో లేదు. అర్థమైందా? ఆ ప్రాణంతో పాటు ఆ జీవశక్తి కూడా వెలుపలికి వచ్చేసింది. అర్థమైందా? రెండు బయటకు వచ్చాయి. ఆ బయటకు వచ్చినప్పుడు అవి లయమయ్యే సందర్భంలో మరొక శరీరంలోకి ప్రవేశిస్తాయంట. ఇది పరకాయ ప్రవేశాలు. అర్థమవుతుందా? పరకాయ ప్రవేశం అర్థమవుతుందా? యోగంలో పరకాయ ప్రవేశం అనే దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారని అనిపిస్తుంది. అంటే ఇలా జరగాలంటే ఆ వాయువులు నీ వశంలో ఉండాలి. ఆ వాయువు లోపల, ప్రాణం లోపల జీవశక్తి ఉన్నట్లు నువ్వు ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్తో ఆ వాయువును అలా నింపుకుంటూ అలాగే వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశించాలి. ఇది పరకాయ ప్రవేశం. ఆ ఫీలింగ్తో ఆ వాయువులో ఉన్నట్టుగా, జీవశక్తి ఉన్నట్టుగా స్ఫురణకు తెచ్చుకుంటూ అదే రకమైనటువంటి ఆ ఫీలింగ్తో అలాగా వాయువుని మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది పరకాయ ప్రవేశం. ఇక్కడ వశిష్ఠ మహర్షి పరకాయ ప్రవేశాన్ని గురించి కూడా చెప్పాడు రాముడు. అని చెప్పి అంటున్నాడు, రామా అబ్బా ఎందుకయ్యా నీకు ఇవన్నీ, నీకు కావాల్సింది జ్ఞానం కదయ్యా, అసలు ఎందుకయ్యా ఇవన్నీ నీకు అనవసరంగా చెప్తున్నాను, నీకు అవసరం లేదు. ఇవంతా ఉన్నది ఒకే ఒక చైతన్యం అయ్యా, దానికి ఏది అంటదు, అది శుద్ధం, అది సూక్ష్మం, అత్యంత సూక్ష్మమైనది ఆ చైతన్యం, అది శాంతం, దానికి ఏ ఉపాధులు లేవు, జగత్తు లేదు, దానికి ఉన్నటువంటి నామరూపాలు ఏవి లేవయ్యా, ఉన్నది ఒకే చైతన్యం. సర్వాన్ని లయం చేసుకున్నటువంటి పరిపూర్ణ సత్యం ఏదైతే ఉందో అదే, కేవలం ఆ చైతన్యమే ఉన్నది.
మిగిలినవన్నీ ఆభాసలు, అబద్ధాలు. ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. ఆ చైతన్యమే ఏం చేస్తుందంటే తన స్వరూపాన్ని తాను భిన్నంగా భావిస్తుంది. అదే ఈ జీవ భావం అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.